వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏఐటియుసి అనుబంధ హమాలి కార్మికులకు దీపావళి బోనస్ డబ్బులు ఇవ్వాలని మిల్లు ప్రధాన గేట్ దగ్గర నిరసన. దివ్యాంగుని కన్నీళ్లు తూడ్చిన సహస్ర ఫౌండేషన్. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో చైనా దేశస్తుల సందడి, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్న విదేశీయులు. ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారు. 2.0 వేరేగా ఉంటుంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘం నాయకుల డిమాండ్. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా హెల్మెట్ ధారణ అవగాహన కల్పించి ద్విచక్ర వాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారు. 2.0 వేరేలా ఉంటుంది. కార్యకర్తల కోసం జగన్ ఏం చేశాడో చూపిస్తా. గతంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయా. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు వేస్తా, చట్టం ముందు నిలబెడతా అని అంటున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త వెంట్రుకలు కూడా పీకలేరు. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు, ఏమైంది, బయటకు రాలేదా, సీఎం అవ్వలేదా అని అంటున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వాటికి సంబంధించిన నాయకులు కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. 16 నెలలు జైల్లో పెట్టినారు. కానీ ఏమైంది? బయటికి రాలా? ముఖ్యమంత్రి కాలా? ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఇంతే. మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు. అది కాదండంలా. కానీ ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వారిని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకి నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము, ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూశా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూశా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను.
కరీంనగర్ ప్రెస్ భవన్లో 2025 నూతన సంవత్సర డైరీ NTUWG IJA రాష్ట్ర కార్యదర్శి సిఈ మెంబర్ నగునూరి శేఖర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ప్రెస్ భవన్ ప్రెసిడెంట్ గాండ్ల శ్రీనివాస్, రాజశేఖర్ మరియు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా ఒక అందమైన డైరీని మరియు మంచి సమాచారం కొరకు ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం కూడా ఒక అందమైన డైరీని ప్రతి జర్నలిస్టుకు అందించాలనే ఉద్దేశంతో మంచి సమాచారంతో డైరీని ముద్రించి ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. TUWJ IJU కరీంనగర్ యూనిట్కి సంబంధించినటువంటి నూతన సంవత్సర క్యాలెండర్ కొద్దిగా ఆలస్యంగానైనా కానీ అత్యంత విలువైన సమాచారంతో అన్ని విషయాలను క్లుప్తీకరించి పొందుపరచడం జరిగింది. దీన్ని ఆవిష్కరించారు నేషనల్ EC మెంబర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నగునూరి శేఖర్ గారు, అలాగే రాష్ట్ర నాయకులు, మన జిల్లా నాయకులు, తోటి జర్నలిస్టులు మిత్రుల సమక్షంలో దీన్ని ఆవిష్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు జరుగుతున్నటువంటి అంశాలని మనం డైరీలో పొందుపరుస్తాం. ఈ డైరీ అనేది నేటి యొక్క వర్తమాన అంశము రేపటికి భవిష్యత్ తరాలకి చరిత్రగా మారేటువంటి అద్భుతమైనటువంటి విషయాలతో క్రోడీకరించడానికి ఉపయోగపడేదే ఈ డైరీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చెప్పిన విధానం ఒకటి ఉంది, నిన్న కులగణ లెక్కలు వీళ్ళు వెల్లడించిన విధానం ఇంకొకటి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించుకోవాలని, బీసీలకు సంబంధించి వాళ్ళ జనాభా లెక్కలు కరెక్ట్గా చేయాలని చెప్పేసి రేపు డెడికేషన్ కమిషన్ కూడా కలుస్తాము, బీసీ కమిషన్ కూడా కలుస్తాము. ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, బీసీ జనాభా లెక్కలు తప్పుగా లెక్కిస్తే మాత్రము ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మరొక విప్లవం వస్తుంది. రేపు కాంగ్రెస్ పార్టీ బీసీలందరూ కలిసి ఓటేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీసీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు, బీసీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ద్రోహం చేసింది కాబట్టినే బీఆర్ఎస్ పార్టీ తీసి చెత్త కుప్పలో పడేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో అదే తప్పు చేస్తుంది, బీసీలను విస్మరిస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, బీసీ గణాంకాలు ఖచ్చితంగా మీరు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. 1931 లెక్కల ప్రకారమే 56% ఉంటే, 52% ఉంటే ఇప్పుడు 46% పెట్టు తగ్గు. నా పేరు మేకపోతుల నరేందర్ గౌడ్, స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం. అదేవిధంగా ఎర్రా శ్రీహరి గౌడ్ గారు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. రజితా పటేల్ గారు, తెలంగాణ బీసీ మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి. పులయ్య గారు సరిత గారు, GHMC గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీసీ మహిళా సంఘం అధ్యక్షులు. గిరగాని తిరుపతి గౌడ్ గారు, పేదల సంక్షేమ సంఘం అధ్యక్షులు. మాటూరు శ్రీనివాస్ గౌడ్ గారు, రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం. సదానందం గారు, బీసీ సంక్షేమ సంఘం హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు. ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలో మాటూరు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రెస్ మీటింగ్కి ముఖ్యంగా మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి హుజురాబాద్కు ఒక ప్రత్యేకమైనటువంటి పర్సనల్ పని మీద రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నిన్న క్యాబినెట్ సబ్ కమిటీ కులగణన వివరాలను వెల్లడించింది. EWS రిజర్వేషన్లు మనకు అమలుపరిచే విధానం ఒకటి, ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్న విధానం ఒకటి. కేసీఆర్ గారు అగ్రకులం కాబట్టి ఆయన ఇష్టానుసారంగా EWS రిజర్వేషన్లని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, అమలుపరుస్తున్నాడు, ప్రజల మీద రుద్దుతున్నాడు. బీసీ రిజర్వేషన్లు, ఆ తర్వాత SC రిజర్వేషన్లు, ST రిజర్వేషన్లు మొత్తం కట్ అయ్యి దాదాపుగా వీళ్ళకంటే ఎక్కువ వాళ్ళకే లబ్ధి చేకూరుతుంది. ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల కంటే కూడా ఈ అగ్రకులాలకి ఎక్కువ లబ్ధి చేకూరుతుంది EWS రిజర్వేషన్ల వల్ల. ఇప్పుడు ఇస్తున్నటువంటి బీసీ జనాభా లెక్కల్లో, కులగణనలో బీసీ జనాభా లెక్కలతో పాటు ముస్లిం బీసీలు అని చెప్పి ఏదైతే ఒక వాడిరో అది తప్పు, దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు ఉండరు, బీసీలే ఉంటారు. బీసీలు అంటేనే హిందువులు, మళ్ళీ ఇంకా రెండో ఉండరు, ముస్లిం బీసీలు ఉండరు, క్రిస్టియన్ బీసీలు ఉండరు. బీసీల మీద జరుగుతున్న కుట్ర ఇది. ఒకవైపు కేంద్రంలో బీజేపీ పార్టీ బీసీ ప్రధానమంత్రి పేరుతోటి బీసీలకే వ్యతిరేకం చేస్తుంది.
బుధవారం ఎమిగనూరు మున్సిపల్ కార్యాలయంలో మల్లెల గ్రూప్స్ అధినేత సామాజికవేత్త రాష్ట్ర వికలాంగుల సంక్షేమ సంఘాల అధ్యక్షులు డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు ఆధ్వర్యంలో డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు అధ్యక్షతన రాష్ట్ర దివ్యాంగుల సాధికారత ఫోరం అధ్యక్షులు బీసీ నాగరాజు మరియు జేఏసీ కార్యవర్గ సభ్యులు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు అందరూ కలిసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు సంబంధించిన 3,000 పెన్షన్ను 6,000కు పెంచినందుకు అలాగే మిగతా హామీలను అమలు చేస్తామని చెప్పినందుకు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి ఆలూరు టు అమరావతి వరకు ఎన్డీఏ కూటమికి ధన్యవాదాలు తెలుపుకునేందుకు దివ్యాంగుల కృతజ్ఞత ర్యాలీ చేయబోతున్నట్లు కావున ఎన్డీఏ కూటమి భాగస్వాములైన టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వరిని, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ని సమక్షంలో కలిసి దివ్యాంగుల సమాజం కృతజ్ఞతలు తెలియజేసుకునేందుకు తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి తప్పకుండా దివ్యాంగుల సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తానని, అలాగే ఈ జిల్లా నుంచి సాగే దివ్యాంగుల కృతజ్ఞత ర్యాలీకి సహకరిస్తూ ఎన్డీఏ కూటమి నేతలను కల్పిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ada మూడు భాషలు మొత్తం 30 ములుగు జిల్లా ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ ఆవరణలో సిఆర్పీఎఫ్ 39వ బెటాలియన్ ఆధ్వర్యంలో అక్షర ఫౌండేషన్ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన నిరుద్యోగ యువకులకు టైలరింగ్, డ్రైవింగ్, ఎలక్ట్రీషియన్ రంగాలపై శిక్షణ అందించారు. అనంతరం ప్రశంసా పత్రాలు అందజేసి యువత తమ ఉజ్వల భవిష్యత్తును తాము ఎంచుకున్న రంగంలో ప్రతిభ కనబరించి ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సిఆర్పీఎఫ్ కమాండెంట్ ప్రశాంత్ కుమార్ కోరారు. ఈ అవగాహన సదస్సుకు సహకరించిన అక్షర ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేవేంద్ర గీత 39 Battalion CRPF, which is deployed in Mulugu district of Telangana, performing the anti-Naxal operation duties, undertook this civic action program for the year 2025 under the auspices of the Ministry of Home Affairs and the CRPF headquarters. So every year, wherever the CRPF is deployed for the internal security duties, so the main objective of the force is not only the anti-Naxals or the anti-terrorism duties, but also main responsibility of the force is to bring into the main fold the all the population, all the people who are located in the trouble-torn states and not getting the opportunities of in fact good education, skills in life and to prosper. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించేందుకు కొండారెడ్డి బుర్జు నుండి ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. అనంతరం ఈ ర్యాలీలో పాల్గొని హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడిపిన కలెక్టర్, ఎస్పీ
లాంగ్ పోతే మంచి షార్ట్ మంచి విజువల్ దూరం పడ్డా లాంగ్ పోయి ఈరోజు యాక్చువల్గా ఈ మంత్ని కూడా మనము మైక్ పెడతారా జాతీయ రహదారి వారోత్సవం జరుపుకుంటాం. సో దీంట్లో పాటుగా ఎవరి ఇయర్ ఈ మంత్లో అలాగే జనరల్గా కూడా మనము ఈ భద్రత సంబంధించినటువంటి యాక్టివిటీస్లో పబ్లిక్లో అవేర్నెస్ కోసం ర్యాలీస్ కావచ్చు, అలాగే అవేర్నెస్ క్యాంప్స్ కావచ్చు. సో కొన్ని ర్యాలీస్ కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. సో అవేర్నెస్ మెయిన్గా ప్రతి పౌరుడు కూడా తన సేఫ్టీ తను చూసుకోవాలి. అంటే ఒకటి మనం ఏమనుకుంటాము, డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ మనం కరెక్ట్గానే వెళ్తున్నాం. సో మనం కరెక్ట్గా వెళ్ళినా కూడా అవతల నుంచి వచ్చే వ్యక్తికి ఏదైనా అటెండ్ కావచ్చు, ఎవరైతే ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, ఇలా చాలా బట్ సేఫ్టీ పరంగా అందరూ కూడా 2 వీలర్స్ అందరూ కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి. సో స్టాటిస్టిక్స్ చెప్తుంది ఎక్కువ శాతం ఒక యాక్సిడెంట్లో మేజర్గా ఫ్యాక్టర్ యాక్సిడెంట్లో దీన్ని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీగా 2 వీలర్ డ్రైవ్ వాళ్ళు హెల్మెట్ కంపల్సరీగా వాడాలి. రెండవది డ్రంక్ అండ్ డ్రైవ్ ఎప్పుడు కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ అంటే మిక్స్ చేయడం 80%. సో అగ్రిమెంట్ టెస్టులు చేస్తున్నాం. అలాగే ఆర్టీసీ డ్రైవర్స్ కూడా ఎవరైతే బిఫోర్ గోయింగ్ డ్యూటీ వాళ్ళకు కూడా చెకప్ చేస్తున్నాం. దీంతోపాటు బ్లైండ్ స్పాట్ అయిపోయినా అన్నీ కూడా ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ నేషనల్ హైవే వాళ్ళతో కావచ్చు, లేదా ఆరోగ్య వాళ్ళతో కావచ్చు, సైన్ బోర్డ్స్ కానీ అవసరం అనుకుంటే స్పీడ్ బ్రేకర్స్ కానీ, ఇంకా అవసరం అనుకుంటే కొన్ని చోట్ల కంపెనీ బ్యారికేడ్ లైసెన్స్ కానీ, సో ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. సో ఇవి చేసినప్పటికీ కూడా ఇంకా యాక్సిడెంట్స్ మనకి జరుగుతూనే ఉన్నాయి మెనీ రీజన్స్. సో ఏదైపోయినప్పుడు కూడా మీ సేఫ్టీ పరంగా ప్రతి సందర్భంగా కూడా కంపల్సరీగా సేఫ్ వాడండి. అలాగే జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, స్లోగా డ్రైవ్ చేయండి. ఎస్పెషల్లీ స్లోగా చేస్తూ ఉంటాం స్పీడ్ డ్రిల్స్ ప్రాబ్లం చేయాల్సిన పని కాదు. సో ప్రజలు కూడా అందరూ మాతో సహకరించాలి. సో ఎలా సహకరించాలంటే ఫస్ట్ హెల్మెట్ ధరించాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, నో పార్కింగ్ జోన్లో పార్కింగ్ చేయకుండా చూసుకోవాలి. సో ఇవన్నీ చూసుకుంటే సో అందరి సహకారం మనకి కావాలి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కోఆపరేషన్ ఫ్రమ్ ద పబ్లిక్ ఆల్సో టు ద మీడియా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టీమిండియా మహిళా క్రికెటర్ గొంగడి త్రిష మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో కలుసుకొని మాట్లాడారు. అండర్-19 మహిళా వరల్డ్ కప్లో తెలంగాణకు చెందిన గంగోడి త్రిష అద్భుతంగా రాణించడంతో భారత్ వరల్డ్ కప్ గెలిచింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి త్రిషను అభినందించి 1.5 కోటి ప్రకటించారు.
ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీసీ నాయకుడు చల్లంగి వేణుగోపాల్ నిన్న కాకినాడలో జరిగిన ఎమ్మెల్సీ అభ్యర్థి కట్ట వేణుగోపాల్ ప్రచారం సందర్భంగా నిర్వహించిన సభలో కోటి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ చొల్లంగి వేణుగోపాల్. ఈయన ఈ సందర్భంగా మాట్లాడుతూ శెట్టి బల్జీలకు ఉన్నటువంటి వివిధ ఉపకులాలకు సరైన న్యాయం జరగలేదని మరియు వైన్ షాపులు కేటాయించడంలో తీవ్ర అన్యాయం జరిగిందని అసహనం వ్యక్తం చేశారు. నిరంతరం శ్రమపడే వ్యక్తులు ఉండగా ఆయన వచ్చారు కాబట్టి ఆయన గత నుంచి ప్రాక్టికల్గా తిరుగుతున్న మాతో మమేకమే ఉన్నాడు అంటే ఆయన మేము ప్రకటిస్తున్నాం. అదే రకంగా ఇప్పుడు వచ్చే ఈ ఎన్నికల్లో ఎవరైనప్పటికీ ఈ అట్టడి వర్గాలకు సంబంధించిన బీసీ వర్గాలు మేము సుమారు 60 లక్షల రాష్ట్రంలో ఈ 60 లక్షల జనాభా ఉన్నాము. 60 లక్షల జనాభా ఉన్నప్పటికీ మమ్మల్ని నిర్లక్ష్యం చేసిన ఇతర మా బీసీ సోదరులు ఉన్నారు. వాళ్ళలో కూడా ఎవరు ఒక్కరు కూడా మీకు నచ్చలేదా అని చెప్పి ఇదేనా మీరు చేసే సామాజిక న్యాయం అని చెప్పి ఈ పార్టీలు అడుగుతున్నాం. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు అక్కడ కూడా పార్టీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మమ్మల్ని నిర్లక్ష్యం చేసి తొమ్మిదో తొక్కినాయి. మాకు రిజర్వేషన్ ఇస్తా అన్నారు, పెన్షన్లు ఇస్తా అన్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, వైన్ షాపులు ఇస్తా అన్నారు. ఇవన్నీ నమ్మి నిలవనుకుని ఫ్లెక్సీల మీద పాలు పోసి మేము అనేక కార్యక్రమాలు చేసి మేము అందరం ఓట్లేసి గెలిపిస్తే చివరికి మా అందరి నోట్లో మట్టుకుంటారు. ఈ రోజుకి మమ్మల్ని ఏ రంగంలోనూ అన్ని రంగాల్లోనూ మమ్మల్ని కిందకి నిర్వీర్యం చేస్తూ వచ్చారు. మేము ప్రశ్నిస్తున్నాము. మీరు సామాజిక న్యాయం అంటే అందరితో పాటు షాపులు కేటాయించినప్పుడు మాకు కూడా షాపులు కేటాయించాలి. కానీ ఆ రోజు మాకు షాపులు కేటాయించకుండా ఊరు చివరిన బడికి దూరంగా, స్కూల్కి దూరంగా, హైవేకి దూరంగా షాపులు కావాలని చెప్పి ఉన్నత వర్గాలుగా మంచి ప్లేస్లన్నీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న 4 నెలలు పోయాక వ్యాపారం నష్టంలో ఊపిరిలో ఉంటే ఇప్పుడు మాకు మీకు రిజర్వేషన్ ఇస్తున్నారు రండి అని చెప్పడం ఎంతవరకు న్యాయమో మన బీసీ సోదరులందరూ ఆలోచించాలి. నేను ఎస్సీ బీసీ మైనార్టీలకి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ పార్టీలన్నీ మనం వాడుకుంటాయి, మన వనరులు వ్యయము వాళ్ళ కోసమే వెచ్చిస్తున్నాము. ఈ పార్టీని అభివృద్ధి చెందడం కోసం మనం ఆర్నిసలు కృషి చేస్తే మన పైన కోట్లాది రూపాయలు షాపుల రూపంలోనూ వాటిలోనూ కోట్లాది రూపాయలు మన దగ్గర వసూలు చేసి మనకు అన్యాయం చేస్తాయి. కాబట్టి మనం రాజకీయంగా బలపడాల్సిన అవసరం ఉంది, మన ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన కాపులకి మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, పార్లమెంట్లు ఆఖరి రాజ్యసభ వద్దన్నా సరే పిలిచిస్తారంటే వాళ్ళ ఐక్యత వాళ్ళు చూసి మనం ఈర్ష్యపడకూడదు, నేర్చుకోవాలి. వాళ్ళకి కొత్తగా ఒక చోట మన పవన్ కళ్యాణ్ నిలబడితే పవన్ కళ్యాణ్, చిరంజీవి నిలబడితే చిరంజీవికి ఓట్లు వేసుకోబట్టే వాళ్ళ ఉనికి కాపాడుకోబట్టే ఈరోజు వాళ్ళకి పిలిచి సీట్లు ఇస్తున్నారు. మనకి ఇవ్వకపోవడం గల కారణం మాకు ఇవ్వకపోయినా పర్లేదు, మేమే వెంట ఉంటాము, మేము కట్టు బానిసలని బానిసత్వాన్ని చుట్టుకోరు. మీ నాయకులు ఎదగలేకపోతున్నారు. నేను ఇతర పార్టీలోని నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు బానిసగా ఉన్నంతకాలం మీరు బానిసగానే ఉంటారు తప్ప మీరు ఈ కులాన్ని నిర్వీర్యం చేసుకోగలుగుతారు. ఈ కులానికి ప్రతినిధులే ఉండి మనం అల్టిమేట్ జారీ చేయకుండా, మన ఓట్లు మనం వేసుకోకుండా, మన సంఖ్యాబలం చూపించకుండా మనకి ఏ పార్టీ సీట్లు ఇవ్వదు. కాబట్టి ఈ పార్టీలో ఉన్న నాయకుల్ని విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మీరు బానిసగా ఉండాలనుకుంటూ ఉండండి, కానీ కులాన్ని నిర్వీర్యం చేయొద్దు. కులంకి మీరు ఏమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోండి, కనీసం సెకండ్ ఓటు అయినా సరే మీరు బానిసత్వం వినాలి. రెండో ఓటు అయినా సరే మన కులం సంబంధించిన అభ్యర్థి ఈ కట్ట వేణుగోపాల్ ఇష్టానికి వేయమని చెప్పి అభ్యర్థించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. కానీ ఈరోజు ఈ పార్టీలో ఉన్న నాయకుల వల్ల కులం నిర్వీర్యం అవుతుంది. ఎన్ని రంగాల్లో మనం చెడగొడితే సర్వనాశనం అయిపోతే, రంగాల్లోనూ కుదించిపోతే ఈ యారక్ షాపులు, వైన్ షాపుల్లో ఇప్పుడు మీకోసం పెట్టారు, మీకోసం అవతరించారు, అవతార పురుషులు తప్పుడు ప్రకటన చేస్తారు. ఇదే నా సామాజిక న్యాయం. మాకు అందరితో పాటు సమానంగా ఇవ్వకుండా, సీట్లు ఇవ్వకుండా కనీసం నామినేటెడ్ పదవులు కూడా మేము పనిచేయమా అని ప్రశ్నిస్తున్నాము. ఈరోజు అనేక నామినేటెడ్ పదవులు ఎన్ని ఆఖరికి చిన్న పోస్టులు కూడా నీటి సంఘాలు కూడా మేము పనిచేయమని అనుకుంటున్నాం. అతి చిన్న పదవులు కూడా మేము పనిచేయమా. కులాల్లో పుట్టారు కాబట్టి మీరు డైరెక్టర్లుగా ఇచ్చారు తప్ప లేకపోతే అది కూడా మీరు పంచిపెట్టేసేవారు. ఏది ఈ డైరెక్టర్లు మీరు ఏమి స్వేచ్ఛ ఇచ్చారు? ఈ డైరెక్టర్లు ఎందుకు మీరు కూర్చోబెట్టి మీటింగ్లో ఇన్వాల్వ్ చేస్తే జీఓయుడి గౌడ్ అనేది కులం కాదు, GOWDA కులము. మీరు గౌడ, శెట్టిబద్ద, సీసన, యాద ఉపకులాలకు మీరు ఇచ్చారు, మాకు చాలా సంతోషం. కానీ GOUD గౌడ్ అనేది అది కులం కాదు, అది కేవలం అందరినీ ఐక్యతపరచడం కోసం అప్పట్లో గౌతులచ్చన్ గారు, బిఎస్ఐ స్వామి గారు, అది రిటైర్డ్ హైకోర్టు జడ్జి బిఎస్ఐ స్వామి గారు అది దాన్ని ఒక వర్డ్ కింద, దాన్ని దీని కింద సింబాలిక్గా పెట్టి దానికి చేయడానికి కోసం పెడితే దాని మీద కుడుపూడి సూర్యనారాయణ గారు హైకోర్టులో ఛాలెంజ్ చేయటము, అది నిర్వీర్యం అయిపోవటము, వీగిపోవటము జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా
జీఓయూడి గౌట్ అనేది కులం కాదు అని ఎక్కడ ఏ ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా ఒక్క సర్టిఫికేట్ కూడా మాకు ఇష్యూ చేయలేదు, ఎక్కడ మాకు రాయితీలు పొందలేదు. కాబట్టి తెలంగాణ వెళ్ళినప్పుడు కూడా జీఓయూడి గౌట్ పేరు చెప్తే మమ్మల్ని అందరినీ ఓసీలో చేర్చారు. సెట్టిబల్లీలు కూడా అక్కడ ఓసీలే. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.